ఇంటర్వ్యూ యూపీఎస్సీ బోర్డు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తుందని చెప్పేసి అన్నారు కదా. ఇప్పుడు నార్మల్గా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్కి కండక్ట్ చేసేది అదే ఇంటర్వ్యూ బోర్డు ఉంటుంది, అండ్ అసిస్టెంట్ కమాండెంట్ కూడా అదే ఇంటర్వ్యూ బోర్డు ఉంటుంది. బయట చాలాసార్లు ఈవెన్ మాకు కూడా యూట్యూబ్లో సజెషన్లు వస్తూ ఉంటాయి, యూపీఎస్సీ ఇంటర్వ్యూ బోర్డు అంటే చాలా టఫ్ ఉంటుంది, అసలు దాన్ని మనం ఫేస్ చేయలేము అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉంటారు కదా. సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి యూపీఎస్సీ ఇంటర్వ్యూ బోర్డు అసిస్టెంట్ కమాండెంట్ తీసుకునేటప్పుడు? అసలు ఆ రోజు మీ మైండ్ సెట్ ఎలా ఉంది, అండ్ ఆ ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడిగిన క్వశ్చన్స్ ఏంటి, అండ్ మీరు ఆ ఇంటర్వ్యూలో ఎలా దాన్ని ప్రాపర్గా డీల్ చేసి బయటకు వచ్చారు? సార్ నేను యాక్చువల్గా 2022లో కూడా నేను ఇంటర్వ్యూ ఒకసారి వెళ్ళాను సార్. అప్పుడు నాకు 7 మార్క్స్తో మెరిట్ లిస్ట్ అవుట్ అయిపోయాను. నేను 2024లో నాకు ర్యాంక్ వచ్చింది. ఇది నా సెకండ్ ఇంటర్వ్యూ సార్. సెకండ్ ఇంటర్వ్యూ. సో మనకి జనరల్గా యూట్యూబ్లో ఏంటంటే మన ఆస్పిరెంట్స్ని చాలా భయపెడతా ఉంటారు, ఏదో డిఫరెంట్ క్వశ్చన్స్ అడిగి, లేదా డిఫరెంట్గా సెటప్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది, కొన్ని మనం చూస్తుంటాం. కానీ నిజమైన ఇంటర్వ్యూలో అటు ఉండదు సార్. అంటే జనరల్ ఇంటరాక్షన్ టైప్ ఉంటుంది. వాళ్ళు కూడా చాలా క్యాజువల్గా ఉంటారు, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. లైక్ డైనింగ్ టేబుల్లో ఉంటుంది అది మనకి. ఒక సెమీ సర్కిల్ కూర్చుంటారు, వాళ్ళ 4 మెంబర్స్ ఉంటారు, మనం మనతో 5 మెంబర్స్. ఆ 20 minutes ఎట్లా ఉంటుంది అంటే ఇట్ విల్ బి లైక్ 2 minutes సార్. అంటే మీరు వెళ్ళి రావడమే గుర్తుంటుంది. అక్కడ మీరు ఆ స్పేస్లో మీరు ఆక్యుపై అయిపోతారు. వాళ్ళు కూడా మిమ్మల్ని ఫస్ట్ కామ్ డౌన్ చేస్తారు. కామ్ డౌన్ అంటే వాళ్ళు జస్ట్ నార్మల్ టాక్ మాట్లాడతారు, జస్ట్ సబ్జెక్ట్ వెళ్ళిపోరు డైరెక్ట్గా. సో మీరు కొంచెం ఆ సిచ్యువేషన్లో మీరు ఇమిడిపోతారు సార్ అక్కడ. దాని తర్వాతకి జనరల్గా మనకి డాఫ్ ఉండే క్వశ్చన్స్ వస్తాయి. ఎవరు మన డీటెయిల్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, ఆ క్వశ్చన్స్ దాని నుండి అడుగుతారు. వాళ్ళు ఏదో రాకెట్ సైన్స్ లేకపోతే ఫిజిక్స్ ఫార్ములాస్ అలాంటి ఏం అడుగుతారు, జస్ట్ జనరల్ క్వశ్చన్స్. మీ ఖమ్మం కదా, మీ ఖమ్మం అనగా నక్సలిజం గురించి వస్తారు. వాళ్ళకి నక్సలిజం గురించి అడుగుతారు, దాని పాలసీస్ గురించి అడుగుతారు. నెక్స్ట్ ఇప్పుడు నా ఆప్షనల్ సోషాలజీ, నిన్న మాస్టర్స్ సోషాలజీ. సో వాళ్ళు వెంటనే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్ను కాల్ మార్క్స్ గురించి అడిగారు, క్లాస్ స్ట్రగుల్ గురించి అడిగారు, మళ్ళీ మన మ్యాక్స్ వెబ్బర్ స్పిరిట్ అండ్ ఎథిక్స్ క్యాపిటలిజం గురించి అడిగారు, ఆ థియరీ. ఇలా అంటే వాళ్ళు సబ్జెక్ట్ ఓరియంటెడ్ బట్టి అడుగుతారు సార్ మనకి. మరి ఆ టైంలో ఆపరేషన్ సింధూర్ జరుగుతుంది, ఆ టైంలో చాలా హోస్టైల్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఆ టైంలో నువ్వు ఉంటే ఏం చేస్తావు యాజ్ ఆఫీసర్ లాగా, మనకి ఇండియా ఏ స్టాండ్ తీసుకోవాలి, డిఫెన్స్ టెక్నాలజీ ఎలాంటి డెవలప్మెంట్ తీసుకోవాలి అని ఇవన్నీ జనరల్ మనకి న్యూస్ పేపర్లో కవర్ అయ్యే టాపిక్స్ ఇవన్నీ. సో అయ్యే అడుగుతారు సార్ మనకి. ఏమి అంత ఇబ్బంది ఏం పెట్టరు మనల్ని. ఇక్కడ వీళ్ళు బయట మాక్ టెస్ట్లో పెట్టినంత ఇబ్బంది అయితే పెట్టరు. నాకు మార్క్స్ కూడా చాలా బాగా వచ్చింది సార్. 150కి నాకు ఫస్ట్ ఇంటర్వ్యూలో 105, ఈ సెకండ్ ఇంటర్వ్యూలో 95 దాకా వచ్చేది సార్. మంచి స్కోర్. వెరీ గుడ్ సార్.